హాయ్ ఫ్రెండ్స్, రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. భూమి, ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇక నువ్వు సూర్యను పెళ్లి చేసుకొని జీవితాంతం నరకంలో పడు భూమి. ఎంత కాకుంటే ఈ అపూర్వనే నా ఇంట్లోకి వచ్చి నన్నే ఆట ఆడిపిస్తావా? ఇక నీ జీవితం కూడా ఎండ్ అవుతుంది భూమి అనుకుంటూ ఇక అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సూర్య కూడా చాలా సంతోషపడతాడు. ఈ వీడియో ద్వారా అపూర్వ కూడా నాకు సాయం చేస్తుంది. ఇక భూమి నాకే సొంతం. వాడు గగన్ అయినా ఆకాష్ అయినా నాకు ఫరక్ కూడా పడదు. ఇక భూమిని నిన్ను పెళ్లి చేసుకున్నాక వాడు గగన్ అయితే ఏంటి, ఆకాష్ అయితే ఏంటి అనుకుంటూ సూర్య మనసులో చాలా సంతోషపడుకుంటూ ఇక వెంటనే భూమికి కాల్ చేస్తాడు. భూమికి కాల్ చేయగానే ఇక భూమి కూడా మనసులో అనుకుంటుంది, ఇతనేంటి నాకు కాల్ చేస్తున్నాడేంటి, మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ భూమి టెన్షన్గా కాల్ లిఫ్ట్ చేస్తుంది. భూమి ఏంటి సూర్య, ఎందుకు కాల్ చేసావు? భూమి, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. భూమి, ఈ విషయం ఫోన్లో మాట్లాడేది కాదు, లైవ్లో నీ ముందట చూసుకుంటూ మాట్లాడే విషయం. ఏంటి సూర్య, పిచ్చి పిచ్చిగా కథలు పడుతున్నావా? నువ్వు ఏం మాట్లాడాలో చెప్పు. భూమి, నేను చెప్పాలనుకుంటున్నా కదా, రేపు నీ కళ్ళ ముందట ఉండి చెప్తాను భూమి అనుకుంటూ ఇక సూర్య కాల్ కట్ చేస్తాడు. ఇక భూమి కూడా చాలా టెన్షన్ పడుతుంది. ఏంటి ఈ సూర్య ఏంటి నాతో విచిత్రంగా బిహేవ్ చేస్తుండేంటి అనుకుంటూ భూమి కూడా చాలా టెన్షన్ పడుతుంది. ఇక అప్పుడే భూమి తన రూమ్లో ఉండి చాలా టెన్షన్ పడుతుంది. అసలు సూర్య నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏదైనా విషయం చెప్పాలనుకుంటున్నాడా, లేదంటే మళ్ళీ ఆకాష్ అని డౌట్ వచ్చేసిందా? అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి? రేపటి వరకు నేను ఎలా ఉండాలి? ఆకాష్ అని ఏదైనా ప్రూఫ్ ఉందా అనుకుంటూ ఇక భూమి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో గగన్ కార్లో కూర్చొని, భూమి, నేనే గగన్ అని ఈరోజు ఎలాగైనా నీకు చెప్దామని అనుకున్నాను, కానీ పరిస్థితులను చూస్తే మ్యామ్ చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఒకవేళ నేనే గగన్ అని చెప్పినా కూడా మీ నాన్నను బాధ పెడుతున్నావని నువ్వు ముందే చెప్పేస్తావు నేను గగన్ అని. ఇక మన ఇద్దరం జీవితాంతం విడిగానే ఉండాల్సి వస్తుంది. ఇక ఇన్ని రోజులు ఆకాష్ లాగా నాటకం ఆడాను కదా, ఇంకా కొద్ది రోజులు మాత్రమే నేను ఆకాష్ లాగా నాటకం ఆడతాను భూమి, నన్ను క్షమించు భూమి అనుకుంటూ కారులో అచ్చుకుంటూ గగన్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే భూమి కూడా కూర్చొని ఆలోచిస్తుంది. ఇక అప్పుడే గగన్ కూడా విండో నుంచి వచ్చి, హాయ్ భూమి గారు, వాట్సాప్ అనుకుంటూ ఇక గగన్ రాగానే, ఈ ఆకాష్ అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అయినా నాకు చెప్పకుండా అంత అర్జెంట్ పని ఏముంది నీకు అని భూమి అడిగేసరికి, భూమి గారు ఎందుకంటే ఎంతసేపు అని హాస్పిటల్లో పడుకొని ఉండాలి, అలా బయటికి వెళ్ళి సిగరెట్ తాగే వచ్చాను. ఏంటి, సిగరెట్ తాగి వచ్చావా? ఏ పరిస్థితిలో ఉన్నా సిగరెట్ మాత్రం తప్పదా నీకు? భూమి గారు, అది తాగుకుంటే నా మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే ఛీ అనుకుంటూ ఇక భూమి కూడా ఆశయించుకుంటుంది. ఆకాష్ గారు, నాకు ఇంతసేపే నాకు ఎస్పీ సూర్య కాల్ చేశాడు, నాతో ఏదో మాట్లాడాలంట. తను నాతో ఏదో మాట్లాడాలని చెప్తున్నాడు, కానీ ఫోన్లో మాత్రం చెప్పడంట, లైవ్లో చూసుకుంటూ చెప్తాడంట. అసలు ఏం చెప్తాడో అర్థం అవ్వట్లేదు. నువ్వు ఆకాశే అని తనకేదన్నా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటేనే ఇలా మాట్లాడతాడేమో అని నా అనుమానం అనుకుంటూ ఇక భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి గారు, మీరు ఏం టెన్షన్ పడకండి, నేను ఆల్రెడీ గగన్ లాగా పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తున్నాను కదా, అయినా ఆ ఎస్పీ సూర్యకి డౌట్ రావడానికి ఛాన్సే లేదు అనుకుంటూ ఇక గగన్ మాట్లాడతాడు. ఏమో, మీరు ఏ టైంలో ఎలా ఉంటారో కూడా తెలీదు. నా ముందు గగన్ లాగా బయటికి వెళ్తేనేమో పూర్తి ఆకాష్ లాగా ఉంటారు. ఆ సూర్య నువ్వు ఎక్కడ ఏం చేస్తుందో తను నిన్ను పూర్తిగా ఎంక్వైరీ చేసుకుంటూనే ఉన్నాడు. అతను ఏ వీడియోస్ ఉన్నాయో తెలీదు నాకు. రేపు ఎప్పుడు ఉదయం అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. భూమి గారు, మీరు ఏం టెన్షన్ పడకండి, అంత లైట్ భూమి గారు అనుకుంటూ చెప్పగానే, ఏంటి నీకేం తెలుసు నా బాధ? ఇప్పుడు నువ్వు గగన్ కాదంటే నాకు పెళ్ళి చేస్తారు. పెళ్ళి జరగద్దనే ఇదంతా నాటకం ఆడుతున్నాను నేను. అయినా మా బావ ఉంటే ఇదంతా నాకు టెన్షన్ ఉండేదే కాదు, ఏం చక్క సంతోషంగా ఉండేవాళ్ళం. అంతేకాకుండా సత్యనారాయణ పూజ కూడా దగ్గరుండి సంతోషంగా జరిపించుకునే వాళ్ళం.
నా చేతులతో నేనే సత్యనారాయణ పూజ జరగకుండా చేపించుకున్నాను అనుకుంటూ ఇక భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. బావా ఎక్కడున్నావు బావా, ఇంకా ఎన్ని రోజులని బావా నిన్నే చూసుకుంటూ ఉండాలి, అసలు ఎక్కడ ఉన్నావో ఏం చేస్తున్నావో కూడా నాకు అర్థం అవ్వట్లేదు బావా, ఇంకా ఎన్ని రోజులని నిన్ను ఎదురు చూసుకుంటూ ఉండాలి అనుకుంటూ ఇక భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక గగన్ కూడా మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. సారీ భూమి, నన్ను క్షమించు భూమి, నేనే గగన్ అని అరిచి చెప్పాలని ఉంది, కానీ చెప్పరాని సిచ్యువేషన్లో ఉన్నాను భూమి, సారీ భూమి, నన్ను క్షమించు, నీ ఏడుపు చూసుకుంటూ నేను ఉండలేకపోతున్న భూమి అనుకుంటూ ఇక గగన్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. భూమి గారు మీరు ఏం టెన్షన్ పడకండి, ఆ సూర్యగాడు రేపు ఏం చెప్తాడో తెలిసిపోతుంది కదా, ఇంత టెన్షన్ ఎందుకు? అయ్యో నేను నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆ సూర్య నన్ను ఎందుకు రమ్మన్నాడు కూడా నాకు తెలియట్లేదు. తను రమ్మంటున్నాడంటే ఏదో గట్టి ఆయుధం ఉందని నాకు అనిపిస్తుంది అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. భూమి గారు ఏడవద్దని చెప్పాను కదా, ఎందుకో చిన్న విషయాల్ని కూడా ఇంతగానో పెద్దగా తీసుకుంటున్నారు ఏంటి? చిన్న విషయమా? నీ దృష్టిలో ఇది చిన్న విషయమే, కానీ నా దృష్టిలో ఇది పెద్ద విషయం అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. భూమి గారు మీకోసం మీ అత్తయ్య గారిని కూడా కాపాడాను కదా, సో నాకు ఏంటి మళ్ళీ ఏం తేవాలి నీకు? ఏంటంటే కొంచెం వైన్. ఆకాష్ గారు కుదరదు, ఆకాష్ గారు. ఏంటి కుదరదా? మీకోసం నేను అంతగానం చేశాను, కొంచెం నాకు కూడా సాయం చేయాలి కదా. భూమి గారు ప్లీజ్ భూమి గారు, మీ నాన్న రూమ్లోకి వెళ్ళి అని చెప్పేసరికి ఇక వెంటనే భూమి కూడా ఇక వైన్ బాటిల్ ఇచ్చి ఇక ఆకాష్కి ఇస్తుంది. ఇక భూమి మాత్రం ఒక సైడ్ కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక గగన్ కూడా తనను అలానే చూస్తూ ఉంటాడు. భూమి నన్ను క్షమించు భూమి, నేను ఇలా చేస్తేనే నువ్వు నన్ను ఆకాశాన్ని పూర్తిగా నమ్మేస్తావు, లేదంటే నేను గగనే అని నీకు మనసులో ఉంది, ఇలా చేస్తేనే నేను గగన్ కాదు ఆకాశాన్ని నమ్ముతావు భూమి, ఇదంతా నీకోసమే చేస్తున్నాను, నన్ను క్షమించు భూమి అనుకుంటూ గగన్ కూడా మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే గగన్ తాగేసి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఇక వెంటనే గగన్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక భూమి అప్పుడే ఉదయం కూడా అవుతుంది కదా, భూమి కూడా రెడీ అయ్యి ఇక నిల్చొని ఉండగా అప్పుడే ఎస్పీ సూర్య కాల్ చేస్తాడు. భూమి ఏంటి భూమి ఇంకా రాలేదు? వస్తున్నాను సూర్య అనుకుంటూ ఇక వెంటనే భూమి గగన్ ఇద్దరు కలిసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆకాష్ గారు మీరు ఇక్కడనే ఉండండి, మీరు వచ్చినట్టు ఆ సూర్యగానికి తెలియకూడదు అనుకుంటూ ఇక భూమి గగన్ని ఒక సైడ్ నిల్చోపెట్టి ఇక వెంటనే భూమి కూడా ఇక మాట్లాడడానికి వెళ్తుంది. ఏంటి సూర్య ఎందుకు కాల్ చేసావు? అయినా ఫోన్లో చెప్తే అయిపోతుంది కదా. భూమి నేను ముందే చెప్పాను కదా, ఈ విషయం ఫోన్లో చెప్పేది కాదు, డైరెక్ట్గా చెప్పేదని, అయినా ఇప్పుడు వచ్చేసావు కదా, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. భూమి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను భూమి. ఏంటి ప్రేమిస్తున్నావా? అయినా నాకు మా బావ ఉన్నాడు, మా బావ ఉన్నాక నువ్వు నన్నెందుకు ప్రేమిస్తున్నావు? భూమి అతను గగనో ఆకాశో నాకు పూర్తిగా తెలియదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తే ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. సూర్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? అస్సలు కుదరదు సూర్య, నేను చావనైనా చేస్తాను కానీ నీతో మాత్రం పెళ్లి చేసుకో. భూమి అన్నీ మనకే నచ్చినట్టు ఉండవు కదా భూమి, కొన్ని సిచ్యువేషన్లో మనకు నచ్చని పనులు కూడా చేసుకోవాలి, అప్పుడే మన లైఫ్ ఏంటో తెలుస్తుంది కదా. సూర్య నీకేమన్నా పిచ్చిలేసిందా? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుందామన్నా కూడా మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చెయ్యడు అనుకుంటూ చెప్పగానే భూమి నువ్వంతా టెన్షన్ పడకు, మీ నాన్న ఒప్పుకుంటాడు, గొర్రెలాగా ఒప్పుకుంటాడు. సూర్య ఏం మాట్లాడుతున్నావు? అయినా మా నాన్న ఎందుకు ఒప్పుకుంటాడు? ఛీ నీతో మాట్లాడినా వృధనే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే భూమి ఆగు భూమి, నీకొక్క వీడియో చూపించాలి అనుకుంటూ చెప్పగానే ఇది ఖచ్చితంగా ఆకాష్ వీడియోనే, నేను ముందే అనుకున్నాను అనుకుంటూ భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఏం వీడియో అనుకుంటూ అడగగానే ఇక వెంటనే ఆ వీడియో చూపించగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి. ఆ వీడియోలో ఏముందంటే శరత్ చంద్ర గగన్ని చంపినట్టు ఉండడంతో ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది. అంటే నాన్న
బావను చంపేశాడా అనుకుంటూ ఇక భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే గగన్ బావని చంపింది మా నాన్ననా? నువ్వు కాదా? కాదు భూమి, నేను కాదు. ఆ నిందని కూడా నేనే వేసుకున్నాను. ఎందుకంటే మీ నాన్న సేఫ్గా ఉండాలని కోరుకున్నాను. సో ఇప్పుడు నన్ను మీరు పెళ్లి చేసుకోవాలి, లేదంటే మీ నాన్న జైలుకి వెళ్ళిపోతాడు. ఏంటి, మా నాన్న జైలుకి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతే వెళ్ళిపోమని చెప్పు. అయినా మా గగన్ బావని చంపాక తనకు నాకు ఏ సంబంధం లేదు అనుకుంటూ ఇక భూమి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా శరత్చంద్ర డ్రీమ్గా ఆలోచిస్తూ ఉంటాడు. నో, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగద్దంటే మీరు మా ఇద్దరికి పెళ్లి చేయాలి, లేదంటే ఈ వీడియో వెళ్ళి భూమికి చూపిస్తాను. అప్పుడు భూమి మీ మొహం చూడడానికి కూడా అసహించుకుంటుంది. ఇక మీ ఇష్టం. ఒకవేళ మా ఇద్దరి పెళ్లి చేస్తే భూమి కూడా ఏం చక్క మీతో సంతోషంగా ఉంటుంది. ఇక భూమి కూడా ఈ విషయం కూడా తెలియదు కాబట్టి ఇద్దరం సంతోషంగా ఉంటాం. అప్పుడు మీ టాపిక్ కూడా తెలియదు కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉంటారు. ఇక ఇవన్నీ డిస్టర్బెన్స్ ఎందుకు, మా ఇద్దరికి పెళ్లి చేస్తే అయిపోతుంది కదా సార్ అనుకుంటూ ఇక ఎస్పీ మాట్లాడగానే ఒకటేసారిగా శరత్చంద్ర అలానే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, ఇప్పుడు భూమికి నేనే గగన్ని చంపానని తెలిస్తే భూమి అస్సలు తట్టుకోలేదు, తను చావడానికి కూడా వెళ్తుంది అనుకుంటూ ఇక శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా జరగకంటే ఇక సూర్యకు ఇచ్చి భూమిని ఇవ్వడమే బెటర్. ఇద్దరికి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అనుకుంటూ శరత్చంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు శరత్చంద్ర ఎస్పీ సూర్యకు భూమికి ఇద్దరి కలిసి పెళ్లి చేస్తాడా? అప్పుడు గగన్ ఏం చేస్తాడు? అప్పుడైనా గగన్ నేనే గగన్ అని రివీల్ చేస్తాడా? ఒకవేళ రివీల్ చేసినా భూమి నమ్ముతుందా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.